శ్రీశైలం మల్లన్న భక్తులకు ఘాట్ రోడ్డు కష్టాలు తొలగిపోనున్నాయి. నల్లమల అడవుల్లో ఘాట్ రోడ్ల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అటవీశాఖ అధికారులు మాత్రం ముందుకు కదలడం లేదు. దీంతో శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులకు మరికొన్ని రోజులు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవు. శ్రీశైలం ఘాట్ రోడ్డు కష్టాలపై ఏబిఎన్ స్పాట్లైట్. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం కలిసి వెలసిన శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు అటు హైదరాబాద్ నుంచి శ్రీశైలం, ఇటు కర్నూలు, విజయవాడ నుంచి దోర్నాల ఘాట్ రోడ్ల గుండా నిత్యం వేలాది వాహనాల్లో భక్తులు శ్రీశైలం చేరుకుంటారు. అయితే ఘాట్ రోడ్లో తరలివచ్చే వాహనాలకు రహదారి వెడల్పు సరిపోక ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో శ్రీశైలం వచ్చి వెళ్లే వాహనాలలో భక్తులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. భక్తులు సొంత కార్లలో ప్రయాణం చేయడం గతం కంటే 10 పెరగడం కూడా ఒక కారణమవుతోంది. తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ఘాట్ రోడ్లో భాగమైన మన్ననూరు నుంచి సింగిల్ రోడ్ ఇరుకుగా ప్రారంభమై ఎదురుగా వచ్చే వాహనాలకు చెట్లు చేమల మధ్య భారీ మలుపులు ఉండడం వల్ల రోడ్డు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ కష్టాలతో పాటు నల్లమల అడవుల మధ్య ఘాట్ రోడ్ ప్రయాణంలో అటు సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అందక భక్తులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంకి వచ్చే దారిలో సింగిల్ రోడ్ అంటే మామూలుగా ఈ హెవీ వెహికల్స్ ఉంటాయి, అంటే ఎక్కువగా లోడ్ ఉంటుంది కాబట్టి దాన్ని అరికట్టడానికి డబుల్ రోడ్ వేసి సమస్యలది కూడా తీరుతుంది, జనాలది కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ అవకాశం ఉంటాయి. డ్రైవర్గా మాలాంటి వాళ్ళకి ఇబ్బంది, జనాలకు ఇబ్బంది, చిన్న పిల్లలు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఇబ్బంది. దానివల్ల తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు కలిపి ఒక డిసిజన్ తీసుకొని డబుల్ రోడ్ వేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. పచ్చని కొండలు, మలుపులు తిరిగే రహదారులు, అక్కడక్కడా కనిపించే వన్యప్రాణులు నిత్యం శ్రీశైలం వెళ్లే భక్తులకు కనువిందు చేస్తాయి. ఘాట్ రోడ్ ప్రయాణం భక్తులకు మధురానుభూతిని అందిస్తుంది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దర్శనంతో వారి జీవితం ధన్యమవుతుంది. ముల్లోకాలను ఏలే ముక్కోటేశ్వరుని చెంతకు చేరుకోవడంతో వాళ్లు అన్ని కష్టాలు మర్చిపోతారు. అలా లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ప్రయాణ అసౌకర్యం తప్పడం లేదు. విజయవాడ, కర్నూలు ప్రాంతాల నుంచి దోర్నాల మీదుగా శ్రీశైలం చేరుకోవాలంటే శ్రీశైలం వరకు అంతా సింగిల్ రోడ్ మాత్రమే ఉంది. పైగా అటవీ ప్రాంతంలో 80 కిలోమీటర్ల మేర అదే రోడ్లో ప్రయాణించాలి. వీవీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఘాట్ రోడ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంత జరుగుతున్నా ఘాట్ రోడ్ విస్తరణకు మాత్రం నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఇటీవల హైదరాబాద్ మీదుగా అదే సింగిల్ రోడ్లో శ్రీశైలం చేరుకున్నారు. తెలంగాణ ప్రాంతంలోని బ్రహ్మగిరి, శ్రీశైలం డ్యాం, సున్నిపెంట, లింగాలగట్టు మార్గంలో సింగిల్ రోడ్ కారణంగా వాహనదారులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూశారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సైతం కేంద్ర మంత్రిని కలుసుకుని భక్తులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. శ్రీశైలం ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి వెంటనే ఆమోదం తెలిపారు. శ్రీశైలం వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం డ్యాం ఉన్న తెలంగాణ బోర్డర్ నుంచి సున్నిపెంట గ్రామ పరిధిలో ఉన్న రహదారులను 4-వే లేన్గా విస్తరించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ముందుకొచ్చింది. రహదారుల వెడల్పు కోసం భూమి ఇస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తామని, రోడ్లు విస్తరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జాతీయ రహదారుల సంస్థ NHAI విజయవాడ ప్రాంతీయ అధికారి ఇటీవల జలవనరుల శాఖకు లేఖ రాశారు. లింగాలగట్టు నుంచి శ్రీశైలం వరకు జాతీయ రహదారిని విస్తరిస్తే శ్రీశైలం మల్లన్న భక్తులకు ఘాట్ రోడ్ ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. అయితే తెలంగాణ ఆంధ్ర బోర్డర్ శ్రీశైలం డ్యాం, లింగాలగట్టు నుంచి శ్రీశైలం వరకు రహదారులు మొత్తం అటవీ శాఖ, నీటిపారుదల శాఖ పరిధిలో ఉండడంతో రహదారుల విస్తరణ జరుగుతుందా లేదా అనే కోణంలో స్థానికులు, భక్తులు సందిగ్ధంలో పడ్డారు. కేంద్ర మంత్రిత్వ శాఖ రహదారుల విస్తరణకు ముందుకొచ్చి జలవనరుల శాఖతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి అటవీ శాఖ అనుమతులు పొందుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా మేము ముందుకు రావడం కారణం ఏంటంటే, హైదరాబాద్ నుంచి, మున్నూరు నుంచి శ్రీశైలంకి రావాలంటే రోడ్డు మార్గాన చాలా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వేలాది మంది దర్శన రావటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అదే సమయంలో కేంద్ర మంత్రి మల్హోత్రా గారు రావటం జరిగింది.
ఆయన కల్లారు చూశారు. ఈ రోడ్డు 4 రోడ్లు వేస్తే బాగుంటుందని ఆయన మనస్ఫూర్తిగా కల్లారా చూడటం జరిగింది. కాబట్టి కేంద్ర మంత్రులు ఆయన స్వయంగా చూసటం వల్ల విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు సింగిల్ రోడ్డు మీద ఇబ్బంది పడుతున్నారని 4 వీలర్ రోడ్డు వేయాలని అనుకోవటం జరిగింది. ఆయన రిక్తపూర్వకంగా రాయటం జరిగింది. కాబట్టి జలవంత వారు ఇక్కడ పరిస్థితులను సహకరించి వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ అటవీ శాఖ వారు వాళ్ళకి సహకరించి భక్తులకు ఇబ్బంది లేకోకున్నట్లుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా సంతకం పెట్టి ఇక్కడ ఉన్న భక్తులకి వాళ్ళకి సహకరించాలని కోరుకోవటం జరుగుతుంది. మరి 4 రోడ్ల వెడల్పు గల రహదారులు నిర్మించడానికి మరి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఇంకా మరి ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే శ్రీశైలం దేవస్థానానికి దగ్గర 4,400 ఎకరాలు ఇవ్వాలి. ఇప్పటికీ ఆ డెవలప్మెంట్ ఆగిపోవడం కారణం కూడా ఒక విధంగా మరి ఫారెస్ట్ అధికారులదే. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి మరి వారు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తే మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో మరి దోర్నాల నుంచి శ్రీశైలం వరకు అలాగే లింగాలగట్టు నుంచి మరి ముఖద్వారం వరకు మరి హైవే రూట్లు వేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది రాబోయే కాలంలో టూరిజం హబ్గా తయారవుతున్నది. శ్రీశైలం ఘాట్ రోడ్లో అష్ట కష్టాలు పడి మల్లికార్జున స్వామివారి సన్నిధికి చేరుకున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు మెరుగైన సేవలు అందిస్తున్నప్పటికీ ఘాట్ రోడ్ ప్రయాణం భక్తులను వేధిస్తోంది. శని, ఆది, సోమవారాలలో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా ఆర్టీసీ బస్సులు, కార్లలో ఘాట్ రోడ్ గుండా సుమారు 5,000 వాహనాలకు తగ్గకుండా శ్రీశైలం చేరుకుంటారు. మిగతా రోజులలో 2,000 నుంచి 3,000 వాహనాలు ఘాట్ రోడ్లో తిరుగుతాయి. కేంద్ర మంత్రిత్వ శాఖ శ్రీశైలం రహదారుల విస్తరణపై దృష్టి పెట్టి సాయపడేందుకు ముందుకొచ్చినా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ప్రజలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రోడ్ల విస్తరణకు సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.